గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక పంచవర్ష పర్యాటకం 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం. తెలంగాణ తొలి పర్యాటక విధానం 2025-30 సిద్ధం. కాళేశ్వరం, రామప్ప సహా 9 STAలపై ప్రత్యేక దృష్టి. సీఎం అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలి పాలసీ ముసాయిదాను ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. తెలంగాణ తొలి టూరిజం పాలసీ సిద్ధమైంది. దేశంలో ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా రూపుదిద్దడం, పర్యాటక రంగంలో 15,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడం లక్ష్యంగా ఈ పర్యాటక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. శాసనసభలో శాసన మండలిలో చర్చ కోసం ముసాయిదా పాలసీని సోమవారం ప్రవేశపెట్టింది. 2025 నుంచి 2030 వరకు 5 ఏళ్ల పాటు అమల్లో ఉండేలా రాష్ట్ర పర్యాటక శాఖ దీన్ని రూపొందించింది. రాష్ట్రంలో పర్యాటకాన్ని పరుగులు పెట్టించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించే వారికి వివిధ రాయితీలను ప్రతిపాదించింది. ఆయా ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములను లీజుకు ఇవ్వనున్నారు. ప్రాజెక్టు స్థాయి నుంచి 15 నుంచి 33 సంవత్సరాలు, అదేవిధంగా 33 నుంచి 66 సంవత్సరాలు 66 ఏళ్ల వరకు లీజు కాలాన్ని నిర్ణయించారు. మూలధన పెట్టుబడులపైన రాయితీలు ఇచ్చేందుకు ప్రతిపాదించారు. ఈ విధంగా తెలంగాణలో పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి కానీ దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దీనికి సంబంధించి 2 సభల్లో శాసనసభలో చర్చించే విధంగా బిల్లును తయారు చేసినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పర్యాటక ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఆ విధంగా కూడా ఆదాయాన్ని సమకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి 15 ఏళ్ళు కాంట్రాక్టు తీసుకోవడానికి పర్యాటక రంగంగా దీంట్లో అభివృద్ధి చేయడం పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఈ విధంగా ప్రభుత్వం 15 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, 66 సంవత్సరాల కాలాన్ని పరిమితిని ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. లీజు కాలాన్ని ప్రభుత్వ భూమిని తీసుకొని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి ప్రాజెక్టుగా చేయడానికి వాళ్లకు ఈ విధంగా భూమిని ఇంత టైంకు లీజుకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వ భూమిని. తెలంగాణ టూరిజం పోర్టల్. తెలంగాణకు 2,500 ఏళ్లకు మించిన ఘన చరిత్ర ఉంది. రాష్ట్రంలో ప్రకృతి, ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు, ఫీడ్బ్యాక్, ఇలా సమస్త సమాచారాన్ని ఒకే చోట అందించేందుకు పర్యాటక శాఖ సిద్ధమవుతుంది. తెలంగాణకు 2,500 ఏళ్లకు మించిన ఘన చరిత్ర ఉంది. రాష్ట్రంలో ప్రకృతి, ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు, ఫీడ్బ్యాక్, ఇలా సమస్త సమాచారాన్ని ఒకే చోట అందించేందుకు పర్యాటక శాఖ సిద్ధమవుతుంది. విధంగా తెలంగాణకు 2,500 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ప్రకృతి, ఆధ్యాత్మిక, చారిత్రాత్మక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వసతి, భోజనం, వివిధ రవాణా సౌకర్యాలు, వాటికి సంబంధించి ఒకే చోట అవన్నీ సౌకర్యాలు, అన్ని వివరాలు ఒకే చోట పొందుపరిచే అవకాశం ఉన్నది. ఆ వివరాలు అందరికీ అందుబాటులో ఉండేలా కూడా తెలుసుకొని ఇక్కడ పర్యాటక ప్రాంతాలు సందర్శించేలాగా ఇక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా తీసుకుంటుందన్నట్టుగా చెప్పుకోవచ్చు. నేడు లోక్సభలో జమిలీ బిల్లు, ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేసే అవకాశం. అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవచ్చు. బిల్లుల్లో నిబంధన. కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆ వెంటనే దానిని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. మంగళవారం నాటి లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు. ఈ విధంగా జమిలీ బిల్లు ఈరోజు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఈ విధంగా దాన్ని ఆమోదించే అవకాశం ఉన్నట్టుగా కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఏదైనా అసెంబ్లీ సమావేశాలు అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలు తర్వాత కూడా నిర్వహించుకోవచ్చు, కొంత సమయం తీసుకొని కూడా నిర్వహించుకోవచ్చు అన్నట్టుగా దాంట్లో నిబంధన తీసుకోవచ్చు. సవరణ బిల్లును దాంట్లో
బిల్లులో నిబంధనలు కూడా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అనివార్య కారణాల వల్ల ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వీలు కాకపోయినా తగిన సమయం తీసుకొని కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం అనే విధంగా ఈ జమిలీ బిల్లును తీసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కేటీఆర్పై కేసుకు రంగం సిద్ధం. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని ప్రభుత్వ నిర్ణయం. ఆయనతో పాటు అరవింద్ కుమార్ తదితరులపైన విచారణ. విద్యుత్ కమిషన్ నివేదికపైన చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం. ఉల్లంఘనలను కేబినెట్కు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. విధంగా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈయన కేటీఆర్ పాత్ర ఉండడంతో ఈ విధంగా నిధులు కేంద్ర రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఇక్కడ విదేశీ కంపెనీకి నిధులు మళ్లించడంపై కేటీఆర్ ప్రముఖ పాత్ర వహించడం ద్వారా ఆయనపై కేసు నమోదైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కేసు కోసం ఈ విధంగా గవర్నర్ అనుమతి కూడా పొందినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పై అతన్ని విచారించే అవకాశం ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతుంది. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 1-2 రోజుల్లో ఏసీబీ కేసు నమోదు విచారణ వంటి పరిణామాలు మరింత వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి 4 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించింది. కేటీఆర్పై ఏసీబీ విచారణతో తలెత్తే రాజకీయ పరిణామాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. కేసు పూర్వాపరాలపై లోతుగా చర్చించినట్లు సమాచారం. కేటీఆర్పై విచారణకు సంబంధించి సోమవారం రాత్రి లేదా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అధికారికంగా ఏసీపీకి ఆదేశాలు వెళ్తాయని కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం పైన విద్యుత్ వ్యవహారాలకు సంబంధించి జస్టిస్ మదన్ లోకూర్ ఇచ్చిన నివేదిక పైన సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది. ఫార్ములా రేసు పూర్వపరాలు అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేటీఆర్తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను చీఫ్ ఇంజనీర్ను బాధ్యులుగా పేర్కొన్నారు. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది. కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా ఈ విధంగా ఇక్కడ ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారం ఈ విధంగా ఇందులో హెచ్ఎండిఏ అనుమతి లేకుండా అదేవిధంగా ఆర్బీఐ అనుమతి లేకుండా 46,000 కోట్లు విదేశీ కంపెనీకి కట్టబెట్టడం, ఈ వ్యవహారంలో కేటీఆర్ ప్రముఖ పాత్ర వహించడంపై ఈ విధంగా ప్రభుత్వం అతనిపై కేసు నమోదు కోసం గవర్నర్ అనుమతి కూడా పొందింది. ఈ విధంగా గవర్నర్ అనుమతి తర్వాత ఏసీబీకి ఆ కేసు వివరాలు దానికి సంబంధించి నివేదిక అందించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. గవర్నర్ అనుమతి పొందిన లేక ఈ విధంగా తర్వాత అరెస్టు, ఆ విధంగా తర్వాత జరిగే పరిణామాల గురించి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో చర్చించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అన్నింటినీ ఎదుర్కొనే దానికి ఈ విధంగా ముందే వాళ్ళు కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో ఇవన్నీ చర్చించినట్టుగా చూసుకోవచ్చు అని మనం చూడవచ్చు. ఇక్కడ కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందే. కార్ రేసింగ్లో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్, చట్టం తన పని చేసుకుపోతుంది మంత్రి పొంగులేటి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతి వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్తో పాటు బాధ్యులపై చర్యలుంటాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ ఇచ్చిన అనుమతిని వెంటనే అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి పంపాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఏసీబీ విచారణలో కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందేనని, తీగలాగితే డొంక కదులుతుందని పొంగులేటి వ్యాఖ్యానించారు. సోమవారం కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలను మంత్రి విలేకరులకు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో జరిగిన అవినీతి వ్యవహారానికి సంబంధించి కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి. ఈ విధంగా కార్ రేసు వ్యవహారంలో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరిగింది. చట్టం తన పని తని చేసుకుపోతుంది. కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందే దీనిపై అన్నట్టుగా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడగా చూసుకోవచ్చు. ఈ విధంగా మంత్రిమండలి సమావేశంలో ఈ కార్ రేస్ వ్యవహారంలో జరిగిన అవినీతికి సంబంధించి కేటీఆర్పై జరిగిన చర్చించినట్టుగా చూసుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ విధంగా
విధంగా కేటీఆర్ అరెస్ట్ చేసి విధంగా అతనిపై విచారణ చేపట్టాల్సిందిగా ఇక్కడ గవర్నర్ అనుమతి పొందిన తర్వాత లేఖను ఏసీబీకి పంపించే అవకాశాలు ఉన్నట్టుగా చూసుకోవచ్చు. త్వరితగతిన పంపించి విధంగా కేటీఆర్ని విచారించి అదేవిధంగా అరెస్టుకు సంబంధించి చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేసినట్టుగా చూడొచ్చు. మరో 4 రోజులు సభాపర్వం, బీఏసీలో సూత్రప్రాయ నిర్ణయం, అంశాలను బట్టి పని దినాల పొడిగింపు యోచన, 15 రోజులు సభ నిర్వహించాలని బారసా డిమాండ్ తేలకపోవడంతో బీఏసీ నుంచి బారసా ఎంఐఎం వాకౌట్. బీఎస్సీలో సూత్రప్రాయ నిర్ణయం, మరో 4 రోజులు సభాపర్వం, అంశాలను బట్టి పని దినాల పొడిగింపు యోచన, 15 రోజులు సభ మరో 4 రోజులు సభాపర్వం, బీఎస్సీల సూత్రప్రాయ నిర్ణయం, అంశాలను బట్టి పని దినాల పొడిగింపు యోచన, 15 రోజులు సభ నిర్వహించాలని బారసా డిమాండ్ తేలకపోవడంతో బీఎస్సీ నుంచి బారసా ఎంఐఎం వాకౌట్. ఈ విధంగా అసెంబ్లీ సమావేశాలు మొత్తం మీద 15 రోజులు నిర్వహించాలి అన్నట్టుగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అది ఎక్కడ తేలకపోవడంతో ఇక్కడ బీఎస్సీ నుంచి ఇక్కడ అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం వాకౌట్ చేసినట్టుగా చూసుకోవచ్చు. అంశాలను బట్టి పని దినాల పొడిగింపు యోచన, ఈ విధంగా ఇంకా ఎక్కువ రోజులు చర్చలు జరపాలన్నట్టుగా ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. నూతన ఆర్ఓఆర్ బిల్లులపై స్వల్పకాలిక చర్చ, 19న సభలో ప్రవేశపెట్టనున్న పొంగులేటి, నూతన చట్టంలో మరికొన్ని మార్పులు, అందుబాటులోకి రానున్న అనుభవదారుల వివరాలు. నూతన ఆర్ఓఆర్ బిల్లులపై స్వల్పకాలిక చర్చ, ఈ విధంగా ధరణి ప్లేస్లో స్థానంలో ఇక్కడ భూమాత నూతన ఆర్ఓఆర్ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా స్వల్పకాలిక చర్చలు ఇంకా కొనసాగుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా 19న సభలో ప్రవేశపెట్టనున్న పొంగులేటి, ఈ విధంగా కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ఈ నెల 19న సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. దానిపై చర్చలు విస్తృతంగా జరిగే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. నూతన చట్టంలో మరికొన్ని మార్పులు, అందుబాటులోకి రానున్న అనుభవదారుల వివరాలు. విధంగా నూతన చట్టంలో కొన్ని కీలక మార్పులు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఆర్ఓఆర్లో విధంగా భూమి వివరాలు విధంగా ఎలాంటివి పొందుపరిచినాయి అన్నట్టుగా ఇక్కడ సభలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. నిరసనలు, నినాదాలు, సభలో లగచర్లపై చర్చకు బారస ప్లకార్డులు పట్టుకొని నిరసన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ వాయిదా, మండలిలోనూ ఆందోళన. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్లకార్డులతో ధర్నా చేస్తున్న బారస ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, కాలేరు వెంకటేష్, హరీష్ రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, అనిల్ జాదవ్, విజయుడు, పల్ల రాజేశ్వరరెడ్డి, మాణిక్రావు, మాగంటి గోపినాథ్, ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి. విధంగా లగచర్ల సంబంధించి ఈ విధంగా బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టుపై ఈ విధంగా బీఆర్ఎస్ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. దానిపై ఇక్కడ సభ వాయిదా పడ్డట్టుగా కూడా చూడవచ్చు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుపట్టడంతో శాసనసభలో సోమవారం గందరగోళం ఏర్పడింది. విపక్ష సభ్యుల ప్లకార్డులతో నినాదాలు చేశారు. స్పీకర్ అనుమతించకపోవడంతో పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం ప్రశ్నోత్తరాల్లో భాగంగా సర్పంచ్లకు బకాయిల చెల్లింపుపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ అంశంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. వారు ఆశించిన స్పందన రాకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత మళ్ళీ ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం సభకు స్పీకర్ విరామం ప్రకటించారు. ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి ప్రభుత్వంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ నోటీసులు ఇచ్చారు. తర్వాత శాసనసభ నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశం జరిగింది. ఈ విధంగా అసెంబ్లీ సమావేశంలో ఈ విధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ విధంగా లగచర్ల ఘటనపై రైతులను అరెస్టు చేసిన దానికి నిరసన వ్యక్తం చేస్తూ ఈ విధంగా వాళ్ళు సభలో నిరసన వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా
సర్పంచ్లకు రావాల్సిన బకాయిలు కూడా చెల్లించాల్సిన సమయం ఎప్పుడు చెల్లిస్తారు, ఈ విధంగా దాని వివరాలు కూడా వెల్లడించాలి అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా చూసుకోవచ్చు. ఈ రెండు విషయాలకు గాను ఇక్కడ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ దగ్గర వాళ్ళు ప్లకార్డులు చూపించినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేసినట్టుగా కూడా చూడవచ్చు. ఈ విధంగా సభలో గందరగోళం నెలకొన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ రెండు అంశాలకు సంబంధించి ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రశ్నించినట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వానికి. దానికి సంబంధించి ప్లకార్డులతో ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు అసెంబ్లీ ప్రాంగణంలో. మండలిలోనూ ఆందోళన, లగచర్ల ఘటనపై చర్చించాలని భారత ఎమ్మెల్సీలు శాసన మండలిలోనూ డిమాండ్ చేశారు. ప్రాధాన్య క్రమంలో చర్చిద్దామని బీఏసీలోనూ ప్రభుత్వం ఈ విషయం చెప్పిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చర్చకు చైర్మన్ నిరాకరించడంతో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు వెల్లోకి దూకెళ్లి నినాదాలు చేశారు. చైర్మన్ సర్ది చెప్పిన నిరసన కొనసాగించారు. ప్లకార్డులతో జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ మండలిని మంగళవారానికి వాయిదా వేశారు. భారత ఎమ్మెల్సీలు చైర్మన్ ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ విధంగా శాసన మండలి ఈ విధంగా ఇక్కడ ఎమ్మెల్సీలు పాల్గొంటారు ఈ సమావేశంలో. ఈ విధంగా ఎమ్మెల్సీల సమావేశంలో భాగంగా ఇక్కడ చైర్మన్ గుత్తా సికందర్ రెడ్డి నిర్వహిస్తూ ఈ విధంగా ఇక్కడ కూడా ఇక్కడ ఈ శాసన మండలిలో కూడా ఈ విధంగా లగచర్లకు సంబంధించి రైతులను అరెస్టుని సంబంధించి నిరసన వ్యక్తం చేశారు. ఈ విధంగా దానిపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా చర్చించడానికి అనుమతి ఇవ్వాలన్నట్టుగా కోరడంతో దానికి నిరాకరించడంతో చైర్మన్ ఈ విధంగా నిరసన వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ శాసన మండలి సమావేశాలు ఈ మంగళవారానికి వాయిదా వేసినట్టుగా చూడవచ్చు. ఈ రోజుకు తబలా మూగబోయింది. సుప్రసిద్ధ విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ అమెరికాలో కన్నుమూత. ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగీత శిఖరం. సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ. భారత శాస్త్రీయ వాయిద్య కళను జగద్విఖ్యాతం చేసిన సంగీత శిఖరం నేల కొరిగింది. అందరి నోట వాహు అనిపించుకున్న ఆ తబలా వాయిద్యం శాశ్వతంగా మూగబోయింది. తన మహోన్నత ప్రతిభా పాటవాలతో దేశ విదేశాల్లో కోట్ల మంది మనసుల్ని గెలుచుకున్న ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అల్లా రకా ఖురేషీ 73 అమెరికాలో కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధమైన ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ సమస్యతో బాధపడుతున్న ఆయన గత 2 వారాలుగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. వెంటిలేటర్ తీసిన కొద్దిసేపటికే జాకీర్ కన్నుమూశారు. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు, భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5:30 జరిగింది అని జాకీర్ సోదరి ఖుర్షీద్ ఔలియా వెల్లడించారు. అమెరికాలో నివసిస్తున్న జాకీర్కు భార్య, 2 కుమార్తెలు అనిషా ఖురేషీ, ఇసబెల్లా ఖురేషీ ఉన్నారు. ఆయన భార్య ఆంటోనియా మినకోలా కథకు నృత్య కళాకారిణి. అస్తమించిన సూర్యుడి సంపాదకీయం 4లో. ఈ విధంగా తబలా మూగపోయింది. సుప్రసిద్ధ విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ అమెరికాలో కన్నుమూశాడు. ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగీత శిఖరం. సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ. ఈ విధంగా భారత శాస్త్రీయ వాయిద్య కళను జగద్విఖ్యాతం చేసిన సంగీత శిఖరం నేల కొరిగింది. ఈ విధంగా అందరి నోట వాహు అనిపించుకున్న తబలా వాయిద్యం శాశ్వతంగా మూగపోయింది. ఈ విధంగా సుప్రసిద్ధ విద్వాంసుడు తబలా వాయిద్యంకి సంబంధించిన ఇక్కడ జాకీర్ హుస్సేన్ మరణించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అస్తమించిన సూర్యుడని ఇక్కడ 4వ పేజీలో ఇంకా వివరాలు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రయోగ పరీక్షలు షెడ్యూల్ను ప్రకటించిన బోర్డు. ఈ విధంగా ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి అన్నట్టుగా ఇక్కడ విద్యాశాఖ తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ దానికి ప్రాక్టికల్గా ముందే ప్రైమరీ ఎగ్జామ్స్ ఈ విధంగా ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు, ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. ఆ రోజు ప్రథమ సంవత్సరం, ఆ మరుసటి రోజు 6వ తేదీన ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు సోమవారం పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు జరుగుతాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జనవరి 29వ తేదీన నైతికత, మానవీయ విలువలు, 30వ తేదీన పర్యావరణ విద్యా పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ విధంగా ఇంటర్ విద్యార్థులకు మొదటి సంవత్సరం విద్యార్థులకు మార్చి 5వ తేదీ, 2వ తరగతి ఈ విధంగా ఇక్కడ
ఇంటర్ ఫస్ట్ ఇయర్కు 5th మార్చి 5వ తేదీ నుంచి, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మార్చి 6వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా విద్యాశాఖ తెలియజేసింది. ప్రభుత్వంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు, సభాపతిని కలిసి కోరిన బారస ఎమ్మెల్యేలు, అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారన్న కేటీఆర్. విధంపై ప్రభుత్వంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు, సభాపతిని కలిసి కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారన్న కేటీఆర్. ఈ విధంగా దానికి సంబంధించి సభాపతిని కలిసి కోరిన ఎమ్మెల్యేలను చూడొచ్చు. పొద్దెక్కినా వదలని చలి, రాష్ట్రంలో మరింతగా పడిపోయిన సాధారణ ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచే మొదలవుతున్న చల్లగాలి మర్నాడు ఉదయం 10 దాటినా తగ్గడం లేదు. ఆరు బయటే కాదు, ఇంట్లో ఉన్నవారు గజగజ వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణానికి దిగువన నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏకంగా 6.5 డిగ్రీలు పడిపోగా 5.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో దాదాపు అన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వికారాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, జగిత్యాల జిల్లాలో పొగమంచు కమ్ముకుంటుంది. నేడు రేపు ఆ జిల్లాలకు హెచ్చరిక. రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణపు నిపుణులు హెచ్చరించారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఈ విధంగా ఈ 2 రోజులు కూడా రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఉష్ణోగ్రతలు మరింత తక్కువ స్థాయికి, కనిష్ట స్థాయికి వెళ్ళినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా చలి తీవ్రత రాష్ట్రంలో పెరిగిపోయింది అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. ఊదా రంగులో మిరుమిట్లు గొలుపుతున్న ఈ తోట ఓ రకం మొక్కజొన్న పంట. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామం నుంచి ఒంటిమామిడి గ్రామం వెళ్లే రహదారిలో మామిడ్ల రాజు అనే రైతు దీన్ని సాగు చేస్తున్నారు. మొక్కజొన్నలో అడ్వాంటా 741 అనే విత్తన రకం ఇది. ప్రస్తుతం పంట పైభాగంలో వచ్చిన పూత ఆకర్షణీయమైన ఉదా రంగులో కనువిందు చేస్తుంది. ఈ మార్గంలో వెళ్ళేవారి పంట దగ్గర ఆగి సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు. ఈ తలసుంచు కొన్ని రోజుల తర్వాత సాధారణ మొక్కజొన్నల లేత బంగారు వర్ణంలోకి మారుతుందని, ఎకరానికి 40 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని రైతు చెప్పారు. ఊదా ఫిదా ఈ విధంగా కొత్త రకం మొక్కజొన్న చేను ఇది. ఈ విధంగా ఈ పూలు కాతగాశముడు ఈ పూలు వస్తుంది చేనుకు. ఈ విధంగా ఇక్కడ కనువిందు చేసే విధంగా రంగులో పింక్ కలర్లో రావడంతో అక్కడ వెళ్ళే రోడ్డు వెంబడే ఉంది ఈ తోట. ఈ విధంగా మొక్కజొన్న చేను ఈ విధంగా ఉండడంతో ఇక్కడ వెళ్ళే ప్రయాణికులు ఆగి సెల్ఫీలు దిగి మరీ వెళ్తున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు. కొత్త రకం పంట రాజు అనే వ్యక్తి పండిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇది మొక్కజొన్నలో అడ్వాంటా 741 అనే విత్తనం రకం అంటే ఇది కొత్త రకంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆకర్షణీయంగా ఉంది పంట చూడడానికి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వస్తూ పూత నుంచి కాయగా మొక్కజొన్న తయారయ్యే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.